హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. ప్రెసెంట్ నాతో పాటు న్యూరో సర్జన్ డాక్టర్ చైతన్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. న్యూరో సర్జన్ ఆల్సో కీ పార్ట్ ఆఫ్ డాక్టర్స్లో ఒకటని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఏదైనా ఇక్కడ నుంచే కదా మొత్తం ఈ బాడీ అంతా ఆపరేట్ అయ్యేది. రైట్ సార్. ప్రెసెంట్ ఉన్న కాలంలో ఫోన్స్ ఎడిక్ట్ అనమాట. ఒకప్పుడు టీవీకి అయితే ఒక నార్మల్గా ఉండేదేమో, ఇప్పుడు మాత్రం ఫోన్కి చాలా ఎక్కువ. సో ఫోన్ యూజువల్గా ఎక్కువ చూడడం వల్ల బ్రెయిన్కి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది? మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్ అండి. యాక్చువల్లీ ఫోన్ ఎక్కువ చూడటం వల్ల బ్రెయిన్కి కొంత మటుకు ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఏంటంటే మెయిన్ మెమరీ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూసుకోండి, కంటిన్యూస్గా ఒక 5 రీల్స్ చూస్తే ఫస్ట్ రీల్ ఏం చూసామో మీరు చెప్పలేరు. యా అవును. అలానే అదే ఒక సినిమానో సిరీసో చూస్తూ ఉండండి, ఆటోమేటిక్గా మీకు ఒక కంటిన్యూటీ ఉంటుంది. మన ఫస్ట్ రీల్ చూసిన తర్వాత సెకండ్ రీల్కి ఫస్ట్ రీల్లో ప్రాసెస్ జరిగే టైం కూడా ఉండట్లేదు. బ్రెయిన్ అనేది నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది మళ్ళీ. సో ఎప్పుడైనా సరే ఏదైనా మనం మన డెప్త్లో కూడా ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఏదైనా విషయం నేర్చుకోవాలి అని అనుకుంటే దాని గురించి డెప్త్ అంతా తెలుసుకోవటం వేరు. అది జస్ట్ అలా తెలుసుకుని టక్కున వెళ్ళిపోయే లోపు అది మన బ్రెయిన్ అనేది ప్రాసెస్ చేసుకోదు. ఇమీడియట్ మెమరీలోకి ఎంటర్ అయిపోయి మళ్ళీ అంతే ఇమీడియట్గా వ్యానిష్ అయిపోతుంది. సో పిల్లలకి అనేది అది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. సో పిల్లలు అనేది సాధ్యమైనంత వరకు ఫోన్కి కానీ స్క్రీన్ టైం కానీ చాలా తగ్గిస్తే మంచిది. అన్నట్టుగా పిల్లల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సార్, ఒకప్పుడు పిల్లలకి అన్నం తినిపించాలంటే చందమామ చూపించో అక్కడో ఎక్కడో తిప్పుకుంటూ మంచిగా తినిపించేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ ఫోన్ ఎడిక్ట్. అయితే రీసెంట్గా నేను చూసిన కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఏంటంటే, పిల్లలు పడుకునేటప్పుడు కూడా వాళ్ళు ఏమైతే స్క్రోల్ చేస్తారో అలాగా హ్యాండ్స్ షేక్ చేయడం కానీ, లేదంటే నిద్రలో నెమరు వేయడం కానీ, పిల్లలకి దానివల్ల చిన్న వయసులో ఎక్కువ పాయింట్ సైట్ వచ్చేస్తుంది. దానికి రీజన్ అంటే ఏం లేదండి, జస్ట్ దేర్ స్క్రీన్ టైం ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే పిల్లలకి మీరన్న సైట్ అనేది ప్రాబ్లం వస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి, ఏదైతే పిల్లలు నైట్ టైం మాట్లాడుకుంటున్నారని చెప్తున్నారో, ఇందాక చెప్పాను కదా, వాళ్ళకి ఏంటంటే ఆ ఇమ్మీడియట్ మెమరీలో స్టోర్ అవుతుంది. దాని గురించే నైట్ కలలు రావటం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో ఏంటంటే మనం పిల్లల స్క్రీన్ టైం అనేది కొంత ఏజ్ వరకు అట్లీస్ట్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఎంతవరకు అంటారు మీ పరంగా? అట్లీస్ట్ 10 to 12 years వరకు పిల్లలకి అనేది స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంటే బెటర్. ఓకే రైట్. సో స్లీప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఫుడ్తో పాటు స్లీప్ చాలా. అయితే సార్, స్లీప్ లేకపోవడం వల్ల ఆ రోజంతా ఇరిటేటింగ్ ఉంటుంది, తలనొప్పి, ఎవరు మాట్లాడినా కసురుకుంటాం. అయితే ఒక మనిషికి సాధారణంగా ఎన్ని అవర్స్ నిద్ర బెస్ట్ అంటారు? అండ్ సరిగ్గా నిద్ర లేకపోతే ఆ మనిషి ఎలా ఎఫెక్ట్ అవుతారు? ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి. అసలు ఫస్ట్ స్లీప్ అంటే ఎందుకు పడుకోవాలి మనిషి అనేది అంటే, బ్రెయిన్కి రెస్ట్ అనేది ఉండాలి. మన బాడీకి మనం ఎలాగైతే రెస్ట్ ఇస్తామో బ్రెయిన్కి రెస్ట్ ఉండాలి. ఈ బ్రెయిన్కి రెస్ట్ ఇచ్చే టైంలో ఏం జరుగుతుందంటే, మన బ్రెయిన్ సెల్స్ కానీ నర్వ్ సెల్స్ కానీ ఆల్రెడీ డ్యామేజ్ అయినవి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా రికవరీ టైం. ఇప్పుడు మన బాడీలో ఉన్న వేస్ట్ అంతా కూడా లింఫాటిక్ సిస్టమ్ అనే సిస్టము వేస్ట్ అంతా బయటికి పంపిస్తుంది. అట్ ద సేమ్ టైం అలానే మన బ్రెయిన్లో కూడా వేస్ట్ టాక్సిన్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. అవి కూడా బయటికి పంపించడానికి బ్రెయిన్లో లింఫాటిక్ సిస్టమ్ అని ఉంటుంది అనమాట. అది మన ఈ రెస్ట్ టైంలో చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. సో అందుకని బ్రెయిన్ అనేది ఎంత రెస్ట్లో ఉంటే అంత మంచిది. మినిమం 6 to 8 hours ఈజ్ మ్యాండేటరీ. ఎప్పుడైతే మనం ఒక స్లీప్ అనేది ఒక 1-2 days కంటిన్యూస్గా స్లీప్ లేదనుకోండి, మనకి ఇమ్మీడియట్ మెమరీ లాస్ రావటం, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ వస్తుంటాయి. సో స్లీప్ ఈజ్ కీ రోల్. అది మన బ్రెయిన్ యొక్క ఇన్ఫ్లమేటరీ సెల్స్ని కూడా తగ్గిస్తుంది అనమాట. అది సో స్లీప్ అనేది కంపల్సరీ మినిమం 6 to 8 hours అనేది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉండాలి. రైట్ సార్. సో తలనొప్పి అనేది సాధారణంగా ప్రతి ఒక్కరికి, వయసు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లడు రోజంతా స్కూల్కి వెళ్ళొచ్చి తలనొప్పి అంటారు, లేదంటే జాబ్ చేసే వాళ్ళు వచ్చి ఆ స్ట్రెస్ వల్ల తలనొప్పి అంటారు. తలనొప్పి వల్ల లేదా అంటే దానికి సీక్వెల్గా మైగ్రేన్ అని చెప్పవచ్చు. మైగ్రేన్ వల్ల, వీటి వల్ల బ్రెయిన్ ట్యూమర్ కానీ బ్రెయిన్కి ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది సార్? ఇప్పుడు మీరు అన్నది 2 different క్వశ్చన్స్ అండి. ఒకటేంటంటే తలనొప్పి వేరు, తలనొప్పిలో మైగ్రేన్ అనేది కూడా ఒక పార్ట్ అనమాట. ఇప్పుడు ఈ మైగ్రేన్ అనేది ఏంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ సైడ్ బాగా సివియర్ థ్రాంబోటిక్ హెడేక్ వస్తుంది అనమాట. కొంతమందికి ఏంటంటే దానికి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఏమైనా గట్టి శబ్దాలు విన్నా, ఏమైనా స్పైసీ ఫుడ్ తిన్నా, అలాంటివి కొంతమందికి పడవ అనమాట. ఏదైనా చల్లటి గాలి పీల్చినా, చల్లటి కూల్ డ్రింక్స్ తాగినా అలాంటివి వాళ్ళకి పడవ అనమాట. సో అలాంటివి వచ్చినప్పుడు సివియర్ వన్ సైడ్ సింగిల్ హెడేక్ బాగా వస్తుంది అనమాట. సో దానికి మనం కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్కి దూరంగా ఉంటే ఓవర్ ఎ పీరియడ్ వచ్చేటప్పటికి అది ఆటోమేటిక్గా వ్యానిష్ అయిపోతుంది. మీరన్న హెడేక్ ఉంది చూసారా, హెడేక్ అనేది ఇట్స్ జస్ట్ ఏ సిమ్టమ్, నాట్ ఏ సైన్ అనమాట. ఈ సిమ్టమ్ ఏంటంటే
జనరల్గా చాలామందికి యాంగ్జైటీ వల్ల, స్ట్రెస్ వల్ల ఈ రొటీన్. అదే కనుక దాంతోపాటు ఏమైనా అసోసియేటెడ్ ఫీచర్స్ అంటే ఏమైనా విజన్, చూపు ఏమైనా ఇబ్బంది ఉండటం కానీ, అలా కాకుండా దాంతోపాటు తలనొప్పితో పాటు వామిటింగ్స్ అవుతున్నా, దాంతోపాటు కొంతమందికి ఫిట్స్ వస్తుంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్గా దాన్ని మనం కన్సిడర్ చేయాలి, దాన్ని డయాగ్నోస్ చేయించుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. రైట్. ఈ మైగ్రేన్కి ఏమైనా స్కాన్స్ అవసరం ఉంటుందా? మైగ్రేన్కి అంటే యాక్చువల్గా మైగ్రేన్ అనేది క్లినికల్ అండి, క్లినికల్గానే డయాగ్నోస్ చేస్తాము. మీరు చెప్పిన ఈ మైగ్రేన్కి స్కాన్ అవసరం లేదు, కానీ దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పిన ఈ విజన్ ప్రాబ్లమ్స్ కానీ, వామిటింగ్స్ కానీ, ఫిట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఇప్పుడు నాకు ఒక్క క్వశ్చన్ ఏంటంటే, దట్ నా ఫ్రెండ్స్ వాళ్ళ నుంచి నేను ఇది తీసుకున్న క్వశ్చన్. సార్ నైట్ టైం ఫుల్ తాగేసిన తర్వాత పొద్దునకి హ్యాంగ్ ఓవర్ అంటుంటారు. అవును. ఈ హ్యాంగ్ ఓవర్ అనేది ఎందుకు అంటే, నేను విన్నా, అంటే నేను ఎప్పుడు అనుభవించలేదు, విన్నాను అనమాట. ఇక్కడ నుంచి ఇదంతా లాగేస్తుంది అంటారు, ఇక్కడ నుంచి ఇది పట్టేస్తుంది అంటారు. ఏంటి సార్ ఆ తాగిన దానికి ఈ హ్యాంగ్ ఓవర్కి ఏంటి? ఉంటుందండి. ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో ఆల్కహాల్ అనేది, నేను మందు తాగితే చాలా బాగా నిద్ర పడుతుంది అనుకుంటారు. అది డీప్ స్లీప్లోకి వెళ్ళదు, సూపర్ఫిషియల్ స్లీప్లోనే ఉంటుంది, డీప్ స్లీప్లోకి వెళ్ళదు. సో ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ స్లీప్ ఉండదు, నిద్రలోనే కదులుతూ ఉంటారు, చేస్తుంటారు. కానీ వాళ్ళ దృష్టిలో ఏంటి, నేను చాలా బాగా పడుకున్నా అంటారు. సో ఆ స్లీప్ డిప్రైవ్ వల్ల నెక్స్ట్ రోజు యాంగ్జైటీ, స్ట్రెస్, చాలా మత్తుగా అనిపించటం, అవన్నీ. తాగిన దానికి ఇక్కడ హెడ్ ఏంటి? ఏం లేదండి, మన బ్రెయిన్ సెల్స్ మొత్తాన్ని కూడా కామ్ చేసేస్తుంది. ఓకే. అది సో స్లీప్ అనేది అయితే దాంతో పెడితే ఉండదు. ఉండదు. ఓకే. సో ఇలాగా ఫుల్గా సరే అంటే స్ట్రెస్ తీసుకొని ఆ రోజు అంతా స్ట్రెస్ ఫీల్ అయ్యి నిద్ర పట్టని టైంలో కొంతమంది స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అన్ని అంటే డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి తీసుకుంటుంటారు. ఈజ్ ఇట్ కరెక్ట్? అంటే సాధ్యమైనంత వరకు వారికి దూరంగానే ఉండాలి. కొన్ని సైకియాట్రిక్ డిజార్డర్స్ ఉంటాయి అన్నమాట, వాటికైతే మాత్రం డెఫినెట్గా డాక్టర్ కన్సల్ట్ అయ్యి వాడచ్చు. కానీ ఏంటంటే సాధ్యమైనంత వరకు మన యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, ఎక్సర్సైజ్ కానీ అలా చేసుకుంటే డెఫినెట్గా బాడీ అనే స్వెట్టింగ్ వచ్చాక ఆటోమేటిక్గా స్లీప్ అనేది 99%లో వచ్చేస్తుంది. మీరన్నా స్లీప్ రాలేదు అంటే దెన్ డెఫినెట్లీ యూ షుడ్ కన్సల్ట్. రైట్. సో బ్రెయిన్ స్కాన్ రేడియేషన్ డేంజరసా? బ్రెయిన్ స్కాన్ రేడియేషన్ చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ తలనొప్పి వస్తుంది స్కాన్ చేయించుకుంటాను, సార్ సిటీ స్కాన్ చేస్తే క్యాన్సర్ వస్తుందని అడుగుతుంటారు. అది లేదండి. అలా ఎలాగంటేనండి, బ్రెయిన్ స్కాన్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్. మీరన్న ఎంఆర్ఐ స్కాన్ ఏంటంటే రేడియేషన్ ఏమి ఉండదు, నాన్ అయనైజింగ్ రేడియేషన్ ఉంటుంది అనమాట. అదే మీరన్న సిటీ స్కాన్కి వచ్చేటప్పటికి రేడియేషన్ ఉంటుంది. ఇప్పుడు సిటీ స్కాన్కి వచ్చేటప్పటికి ఒక సింగిల్ సిటీ స్కాన్ తీస్తే మనం 1 ఇయర్ పాటు మన సన్లైట్కి ఎక్స్పోజర్ అయినంత సిటీ స్కాన్ రేడియేషన్ దాంట్లో ఉంటుంది. 2 మిల్లీ సీవర్ట్స్ అంటారు అనమాట. 6 మంత్స్ మనం సన్కి ఎక్స్పోజ్ అయితే 1 మిల్లీ సీవర్ట్ మనం ఎక్స్పోజ్ అవుతాం. అదే 12 మంత్స్ ఎక్స్పోజ్ అయింది 2 మిల్లీ సీవర్ట్స్ ఉంటుంది అనమాట. సో మీరు చేసిన సిటీ స్కాన్ వచ్చేసి 1 ఇయర్ పాటు మన రేడియేషన్ ఎఫెక్ట్ అయ్యేంత రేడియేషన్ ఉంటుంది. కానీ ఏంటంటే అది అక్యూట్ ఎమర్జెన్సీ కేసెస్లో మాత్రం చేస్తాం. సో ఎంఆర్ఐ అనేది మనం చేయించుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. సార్ ఒక సిటీ స్కాన్ చేస్తే మళ్ళీ నాకు క్యాన్సర్ వచ్చేస్తుందా, అలా ఏమి ఉండదండి. డిపెండింగ్ ఆన్ పేషెంట్ కండిషన్ డాక్టర్ కూడా చూసుకుని రాస్తారు సిటీ స్కాన్ అవసరం, ఎంఆర్ఐ స్కాన్ అవసరం అని. ఎప్పుడు అవసరం పడుతుంది సార్ ఈ స్కాన్స్ అనేది, అంటే ఏ స్టేజ్లో? లేదండి, మీరన్న హెడేక్ విత్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ కానీ, లేదంటే కొన్ని విజనరీ ప్రాబ్లమ్స్ కానీ, కొన్ని ఏమైనా బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, అలాంటప్పుడు ఎంఆర్ఐ చేస్తాం, దానికి ఇబ్బంది లేదు. కొన్ని యాక్సిడెంట్ కేసెస్ కానీ అలాంటి కేసెస్కి మాత్రం సిటీ స్కాన్ చేయించుకుంటాం. ఓకే.